బోధన్పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులపై దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు బోధన్పట్టణ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ తెలిపారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కోపర్గా గ్రామానికి చెందిన రమేష్, సాయిలు, బండారు వినయ్ ఆసుపత్రిలో డాక్టర్తో గొడవ పడుతూ రోగులకు, వైద్య సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్నారన్న సమాచారం మేరకు బ్లూ కోట్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిని సముదాయించేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో స్పెషల్ పోలీస్ బలగాలతో గొడవ పడుతూ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్ఓ వెంకట నారాయణ వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఏ హబీబ్, కానిస్టేబుల్ ఉన్నారు. ఆర్యమో అంటే నాకెందుకు ఆడుతున్నాయండి? నువ్వు ఈ దేశమా వేరే దేశమా? ఏం పేరు నీకు ఎవరు ఇచ్చారు ఆర్యమో అనే పదవి? యూ టేక్ బుక్లెట్ అడ్మిషన్, టేక్ బుక్లెట్. ఇది ఏ వాడు? అడ్మిషన్ అనే పేషెంట్ ఎక్కడ ఉంటారు? అడ్మిషన్ అనే పేషెంట్ ఎక్కడ ఉంటారు? అడ్మిషన్ అనే పేషెంట్ ఎక్కడ? అడ్మిషన్ పేషెంట్ ఎక్కడ, ఏ వార్డులో ఉంటారు? क्या हुआ डॉक्टर कहीं एसीपी कलेक्टर మీలాంటి డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తే సర్టిఫికేట్ నేను క్యాన్సల్ చేయిస్తా. సిఎస్ఐ కావాలా? మీజే డాక్టర్ జడ్జి కాదండి మేడం. మీకు ఏ భాష వస్తా అంటే నాకు ఏం రాదనుకున్నాము. మీ సుప్రీంకోర్టు, హైకోర్టు, జడ్జి, సిఎస్ఐ ఏం పని చేయాలి మమ్మల్ని? మా జీతగాలు వాళ్ళు చెప్పుకున్నానా గొప్పది ఇక్కడ పైసలు ట్యాక్సీలు వేసినా వేసుకున్నా, చెప్పులు కొన్నా ట్యాక్సీలు వేసినా పిలవండి, ఎవరు పిలుతో పిలవండి అంటే ఛానల్ ఇస్తున్నారు మీరు. మీ సరిగ్గా క్యాన్ చేయించండి. పోలీసులు కాదు, పోలీసులు కాదు, పేరు చెప్పండి, డిజీజ్ చెప్పండి, ఐడెంటిటీ చెప్పండి, ఏపీఎస్ ఏ పరిధి రూల్కి ఏమైంది మేడం? అది నేను నార్మల్గా ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది. అయితే పేషెంట్కి అబ్డామినల్ పెయిన్ తగ్గింది అని చెప్పాను. ఈయన రికార్డింగ్ చేయండి, తగ్గింది, చేయించుకోవచ్చు అని చెప్పాను. మీటింగ్ అనేది సార్, మీటింగ్ అనేది తీసుకురండి. పెయిన్ అట్లా నీకు ఎట్లా తెలుసుకొని అంటున్నారు. ఆమె డాక్టర్ కాదా? ఉంటావా? మేల్కు ఇంజెక్షన్ ఇస్తూ ఫీమేల్కి సర్జరీ కూడా ఇవ్వవా? సైన్ తెలియదా నీకు? సైన్ తెలియదా అందరికీ? గవర్నమెంట్ బోధన హాస్పిటల్లో కొప్పర్గా విలేజ్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు సాయిలు మరియు వినయ్ మధ్యమత్తులో ఉండి హాస్పిటల్లో డాక్టర్ గారికి మరియు అదేవిధంగా సిబ్బంది యొక్క విధులకు న్యూసెన్స్ కలగజేస్తూ వారి యొక్క విధులకు భంగం కలిగిస్తూ అక్కడ న్యూసెన్స్ ఇబ్బంది కలగజేస్తున్న సమయంలో మాకు కాల్ చేయడం జరిగింది. అక్కడికి ఇమ్మీడియట్ మా బీసీ వాళ్ళు అక్కడికి వెళ్ళి, బీసీ కానిస్టేబుల్స్, పెట్రోల్ కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు మా మీద కూడా దాడికి ప్రయత్నించి మా యొక్క కానిస్టేబుల్ యొక్క రైట్ ఫింగర్కి గాయం కలగజేయడం జరిగింది. వీరిని పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా కంప్లైంట్ మీద, అదేవిధంగా మా కానిస్టేబుల్స్ యొక్క కంప్లైంట్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి కొప్పర్గా విలేజ్కి సంబంధించినటువంటి సాయిలు మరియు అదేవిధంగా వినయ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ విధులకు భంగం కలిగించినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క విధులకు భంగం కలిగించినట్లయితే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.